సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న గాజువాక 67వ వార్డులో డయేరియాకు లోనయ్యి సుమారు కొంతమంది అస్వస్థతకు గురయ్యారండి. అందులో ఒకరు స్టీల్ ప్లేట్ హాస్పిటల్కి, ఒకరు కిమ్స్ హాస్పిటల్కి, అలాగే కొంతమందిని ఇద్దరిని మనం అగ్నిపూడి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. అయితే అక్కడ ఏదైతే కొంచెం వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ దగ్గర పైపు పగిలి ఆ డ్రైన్ వాటర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఆ డ్రైన్కి ఈ పైప్ లైన్ క్రాసింగ్ పాయింట్ దగ్గర కొంచెం అక్కడ పైపు వీళ్ళు డ్రైన్ వేస్తున్నప్పుడు పగిలి నీరు వెళ్ళిపోయినటువంటిది వీళ్ళు గమనించలేదు. సో వెంటనే ఇలాగా బాగోలేదనేసరికి మొత్తం జీవీఎంసీ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేసి, హెల్త్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేసి అందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వార్డులోని చాలామంది డయేరియా పేషెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. డయేరియా దేనికి ఎఫెక్ట్ అయిందంటే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు వాటర్ ప్రాబ్లం అంటున్నారు. వాటర్ ప్రాబ్లం నిజంగా వాటర్ ప్రాబ్లం అయినట్టయితే ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని స్పందించాలి. ఎందుకంటే మన ఒక ఇంజనీర్ని మనం ఫాలో చేస్తున్నాం. ఎందుకంటే పైప్ లైఫ్ స్పాన్ ఉంటుంది, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఆ శానిటేషన్కి ఎంత అమౌంట్ కావాలనేది స్టేట్ శానిటేషన్ ఫండ్ అనేది ఒక అంచనా ఎస్టిమేషన్ చేయాలి. జీవీఎంసీ కమిషన్ నుంచి అందగా ఉన్న కార్పొరేటర్, ఒక వార్డు కార్పొరేటర్ అనేవారు ఏం చేయాలంటే అసలు ఆ వార్డు తాలూకా ఏ ప్రాబ్లం ఉంది, ఏది ఉంది, ఒక నివేదిక అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఒకరిని మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఇంజనీర్ ప్రాబ్లం అంటే ఇంజనీర్ ఏం చేస్తారండి, ఇస్తారన్నమాట, ఒక నివేదిక ఇస్తారు. నివేదిక అంటే టోటల్ ఫండ్ ఎవరు రిలీజ్ చేయాలి? ఒక గాజువాక నియోజకవర్గానికి పెద్ద గంటేడ చిన్న గంటేడలో కూడా ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కమిటీ వేయండి. కమిటీ వల్ల మనకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, ఏ శానిటేషన్ ఏ రకం ప్రాబ్లం ఉంది, తర్వాత డంపింగ్ యార్డ్ ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంచనా వేసుకొని దానికి ఎంత అవుతుంది ఎస్టిమేషన్ వేసుకుంటే అప్పుడు స్టేట్ శానిటేషన్ ఫండ్ అని తెలుస్తుంది మనకి. అప్పుడు మనకి ఏం చేయాలంటే క్లియర్గా ఒక ఇది వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఏం ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తుంటే కన్సర్న్ ఒక్క మనిషినే మనం సెంటర్ చేస్తాం, అంటే మధ్యలోనే బలి చేస్తున్నాం. ఒకరు కాదు, మన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హయ్యర్ అథారిటీ ఉంది, ఫండ్ రిలీజ్ చేసేది ఎవరు? సో అందుకనే జీవీఎంసీ కమిషన్ నుంచి మన గాజువాకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఎంత ఫండ్ రిలీజ్ చేయాలి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు వాటర్ పర్టికులర్ ఫస్ట్ వాటర్ శాంపుల్ని టెస్ట్ చేసి పబ్లిక్లో పెట్టండి. ఎందుకంటే దీన్ని ఎప్పుడు కొన్నా మనం కవర్ చేయడం వల్ల ఇంకోళ్ళు ఏం చేస్తారంటే ఇంకోళ్ళు అది ఇంకోళ్ళు ఫాలో అయిపోతారు, కవర్ చేయదు. ఏదైనా పెట్టనుకోండి రేపు ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది కార్పొరేటర్లకి ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు నుంచి ఏంటంటే ఒకటే క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లం రిపీట్ అవ్వకూడదంటే ఇప్పుడు ఇది ఒక గాజువాక ఒక ఇష్యూ కాదు, ఇది ప్రతి ఒక్క చోట ఉంది. కానీ ఈ ఇష్యూని ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మన స్టేట్లో శానిటేషన్ ఎక్కడెక్కడ రిపేర్ వర్క్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పైప్ లైన్ రిక్వైర్మెంట్ ఉంది, పైప్ లైఫ్ స్పాన్ ఎండ్ అయిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఎంత ఫండ్ రిలీజ్ చేయాలో పెట్టుకొని స్టేట్ ఏమో రిలీజ్ చేస్తే బెటర్ నా ఒపీనియన్ అండి. నిన్న 4 మోషన్స్ అయ్యాయండి. వచ్చారు, చూసారు, చెక్ చేశారు, మెడిసిన్ ఇచ్చారు, వేసుకున్నాను. నేను సాయంత్రం వరకు లేదు, మళ్ళీ నైట్ 3 దగ్గర నుంచి 6, 7 అయిపోయాడు. ఇంకా నాకు నీరసం వచ్చింది, కాళ్ళు అవి చుట్టుకుపోవటం అలాగ అయిపోయింది. బాబుకి బాగా రికవర్ అయిపోయాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు. బాబుకి 2-3 అయినాయి కానీ పర్లేదు, తగ్గిపోయింది. ఈ రోజు 13 సంవత్సరాల బాబు. వాటర్ ప్రాబ్లం వచ్చేసిందా? అంటే రోజుల నుంచి వాటర్ వాసన వచ్చేసేది. అయితే కొద్దిగా వాసన పోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు పట్టుకొని కొద్దిగా రైస్ అది కడుక్కొని మరి పెట్టుకునే వాళ్ళం ఉన్నాయి. మోటార్ నీళ్ళు వాడుకునే వాళ్ళం. దానివల్లనండి, ఇంకేమీ లేదు మాకు ఇంట్లో ప్రాబ్లం లేదు.